ఈ ప్రత్యేకమైన ఉపవాస కూడికై నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా తండ్రి, ఈ యొక్క ఉపవాస కూడిక ఎందుకు పెట్టుకున్నదో సహోదరి దేవా తండ్రి శారమ్మ సత్యవతిగా పిలువబడి దేవా తండ్రి మారు మనసు పొంది రక్షింపబడిన అనంతరము దేవా శారమ్మగా నామకరణము చెంది ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న విధానము వివరించి చెప్పి ఉన్నది. ఆమె ఇచ్చిన సాక్ష్యం బట్టి నీకు వందనములు తండ్రి. నీ సహాయం మాకు దయచేసి బలపరచుము. నా యోగుడైన ప్రభువా, ఎన్నికలైనటువంటి వాడు నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకునము. నీ వాక్యము ద్వారాగా తేటగా మొదటగా నాతో ఇక్కడ కూడి వచ్చిన దేవా ప్రియులందరితో, అలాగే కూటమి ఏర్పాటు చేసిన దేవా తండ్రి శారమ్మ కుటుంబంతో మీరే మాట్లాడి దయచేయండి. దేవా, గత సంవత్సరం అంతా ఎంతో బిడ్డ ఇబ్బంది పడి ఇంకా దేవలోకములో మనుషులు చనిపోతారని అనుకున్నప్పుడు నువ్వు బిడ్డను స్వస్థపరిచావు తండ్రి. నీకు వందనాలు. నీ కార్యము నీ విషయంలో ఎన్నడూ అలక్ష్యం చేయకుండా సహాయం దయచేసి బలపరచుము. కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకొనుము తండ్రి. నీ సహాయం చేత కుటుంబాన్ని లేపండి. తనకిచ్చిన కుమారుడు మీరు మారు మనసులోకి నడిపించుము తండ్రి. మేము బ్రతికి ఉండగానే మా బిడ్డల మారు మనసు పొందితే అది మాకు సంతోషము. దేవా తండ్రి, అలాగా దేవా శారమ్మ తన కుమారుడు రక్షణ కోసము, మారు మనసు కోసము, పాప క్షమాపణ కోసము బిడ్డ దేవా తండ్రి ప్రార్థన చేయటకు సహాయం దయచేయండి. దేవా తండ్రి వారికి ఇచ్చిన కోడలు సచివతమని జ్ఞాపకం చేసుకున్నాము. వారికి ఇచ్చిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని కూడా మీరు దర్శించుము, బలపరచుము తండ్రి. సచివత కూడా ఎంతో ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థనాత్మ బిడ్డకి మీరు దయచేయండి. లోకము అశాశ్వతమైనది. మా స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు మమ్మలను పాపంలోకి దింపి మేము అగాధములో ఉన్నప్పుడు, పాడైపోయినప్పుడు, వ్యసనంలో గురైపోయినప్పుడు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు వారు సంతోషిస్తారు. కానీ నీ యొక్క ప్రియ కుమారుడైతే నశించిన దాని వెదక రక్షించడానికి ఈ లోకములోనికి వచ్చిన్నాడు కదా, దాని గ్రహింపు నాకు దయచేసి బలపరచుము. పెద్ద కుమార్తె దేవా తండ్రి రూత్ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని కాకినాడలో ఉంటున్నారు. గుడ్ ఫ్రైడే కాదు ఈస్టర్ ఆరాధనకు వస్తామని రాలేకపోయినారు. ఈ ఆదివారం అని రాగలట కృప దయచేయండి. దేవా తండ్రి సహాయం చేత నింపండి. నూతనమైన మనస్సులోకి ఆ బిడ్డను నింపండి తండ్రి. తన యొక్క దేవా తండ్రి భర్త గారైన మల్లేశ్వరరావు గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన కూడా దేవా తండ్రి లోతైన రక్షణ, నిజమైన అనుభవాలు సంపాదించుకుని కుటుంబం కోసము, ఇచ్చిన కుమార్తెలు ఇద్దరి కోసం, అల్లుల కోసం ప్రార్థించే బిడ్డలుగా చేసి బలపరచుము. వారికి ఇచ్చిన పెద్దోళ్ళని, అలాగే పెద్ద కుమార్తెని, వారి బిడ్డలు కూడా మీరు దర్శించుము తండ్రి. నీ సహాయం చేత నింపండి. నీ ఆత్మలో వారు పరిపూర్ణలో ఒకటకు సహాయం దయచేయండి. చిన్నల్లుని, అలాగే చిన్న కుమార్తెని, వారి బిడ్డలను కూడా దర్శించుము. కమల పిల్ల పుట్టినప్పుడు దేవా అనేక సార్లు డాక్టర్లు కష్టమని చెప్పిన సందర్భంలో నువ్వు ఆ బిడ్డలను బ్రతికించినావు. వారికి రక్షణ దయచేసి బలపరచు. మా బిడ్డలు మీరు మార్చండి తండ్రి. అలవాటు ఆచారంగా ఉండనివ్వదు తండ్రి. నామకార్థ భక్తిలో ఎదగకుండా నిజమైన నీ ఆనవాళ్ళు సంపాదించుకునే బిడ్డలుగా వారిని చేసి బలపరచుము. బియ్యలాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి బిడ్డ నమ్మకస్తులుగా చేయండి. తన భర్త మారు మనసు కోసము కొన్ని దినాల ఉపవాసం ప్రార్థన చేసే భాగ్యము దయచేయండి. తన జీవితం ఇలాగే అయింది ఏంటి అని దేవా తండ్రి అన్నం మీద, మనుషుల మీద, వివాహం చేసిన వారి మీద అలిగి అన్నం తినడం మానివేయడం కాదు, కానీ దేవా నా కుటుంబమును దేవా నేను కట్టుకోవాలని ప్రార్థన చేయాలి. దేవా నా భర్తను, నా బిడ్డలను దేవా తండ్రి నేను కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని వాగ్దానం సెలవిస్తుంది. అలాగ ప్రార్థనలో బిడ్డ ఎదుట కృప దయచేయండి. దేవా ఈ కుటుంబం అంతటి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారు చెప్పినా చెప్పకపోయినా దేవా నువ్వు మా మీద పెట్టిన భారమును బట్టి, బాధ్యతను బట్టి, గ్రహింపుని బట్టి, ప్రేరణను బట్టి దేవా తండ్రి బిడ్డల కోసం ప్రార్థన చేయడానికి నువ్వు ఇస్తున్న శ్రేష్టమైన సమయంకై నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని వారి కోసం అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇంకా దేవ ఈ దినం జరిగిన ఉపవాస ప్రార్థన దేవ వీరి కుటుంబంలోకి మేలుకరంగా, దీవెనికరంగా చేయండి. నీ సహాయం చేత నింపి దర్శించండి.
ప్రార్థనాత్మ మీరు మాకు దయచేయండి. దేవా తండ్రి, ప్రార్థన మాకు మేలుకరంగా చేరా అనేకమైన కట్లు విప్పండి. వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధి నాతో మాతో ఉంచి రాత్రికాల సమయంలో వాతావరణం కరెంటుని మాకు అనుకూలపరచావు. ఇంకను కొనసాగబోయే కూటమిలో మీరు అనుకూలపరచము. వేడిని తగ్గించము. చల్లని గాలి మీరు దయచేయండి. ఎంతో వేడి ఉబ్బరము దేవా తండ్రి, దేవా ఉక్క వేస్తూ ఉంది. దేవా తండ్రి, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. దేవ చల్లని గాలి దయచేయండి. చల్లని గాలి వచ్చినప్పుడు ఎవరు నిద్రపోనివ్వదు. నిద్రపోకుండా దేవా తండ్రి ఒక్క పెట్టావని నేను అనుకుంటున్నాను. ప్రభా నీకు వందనాలు. దేవా తండ్రి, మాకు చల్లని గాలి ఉంటే నీ పాటికి కునికిపాట్లు పడి ఉండేవాళ్ళమి. అలా లేకుండా దేవా తండ్రి, వేడిలో మేము కనీసం మెళుకుగా ఉండి ప్రార్థన చేయడానికి నువ్వు సహాయం చేసిన విధానంకై నీకు వందనాలు. అయిగా నన్ను కొద్ది నిమిషాలు నీ మాటలు చెప్పడానికి నీ నోటిగా, నీ బోరగా, నీ పనిముట్టిగా నన్ను దేవా వాడుకొనుము. నీ సిలువ చోటు మరుగుపరచుము. నీవు సిలువలో ప్రతి పాపి కోసం కాచిన కన్నీరు నా మీద ఉంచండి. నీ అభిషేకము దేవా, నీ ఆత్మ తాకుదల నాకు దయచేయండి. నా నోటిని, నా మాటను, నా నాలుకని అగ్నితో దహించుము తండ్రి. ముఖ్యముగా దేవా తండ్రి, దేవా అనేక మంది చేసిన ప్రార్థనకు తోడుగా ఉంచు. నా తల్లిదండ్రులు, పితరులు అనేక మంది నా కోసం కాచిన కన్నీరు, నేను పుట్టిన మొదలుకు నేటి వరకు నా కోసం ఎంతమంది ప్రార్థన చేశారో ఆ ప్రార్థన నాకు తోడుగా ఉంచి బలపరిచి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. వాక్యం వినక ముందు పాట పాడుకుందాం. 245వ పాట. ఏంటి? యేసుని స్వీకరించు, క్రీస్తు యేసుని స్వీకరించు. 2, 3 4 శరణాలు పాడుకుందాం. 2వ శరణము, 3వ శరణం, 4వ శరణం పాడుకుందాం. 245వ పాట. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరవము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరవము, త్వరితము తానే ప్రవేశించు. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని మన్నించు, సర్వ పాపములంతనే మాన్పును, సర్వ రోగములన్ మన్నించు, సర్వ పాపములంతనే మాన్పును, సర్వ రోగములన్ కృప కనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచున్. కృప కనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచున్. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, అందులకు దృష్టి కలుగజేసే అంగహీనులను లేపి నడువజేసే, అందులకు దృష్టి కలుగజేసే అంగహీనులను లేపి నడువ. విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, పాపపు భారము భరించే
నీ రోగములన్నిటి తొలగించేన్ పాపపు భారము భరించేన్ నీ రోగము తొలగించేన్ సహించే. ఇక్కడ కూర్చోమ్మా, ఇక్కడ కూర్చో అని చెప్తున్నాను. బాధను జయించెను అన్ని శోధనలను సహించెన్ కొరడాదే బల బాధను జయించెను అన్ని శోధనలను. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరవము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరవము, త్వరితము తానే ప్రవేశించును. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనాలు. కూటమి ఏర్పాటు చేసిన సత్యవతిగా పిలువబడుచు శారమ్మగా నామకరణం చేయబడిన శారమ్మకి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము విందాం. నిన్న ఉదయకాలం దేవుని వాక్యం విన్నాం, నేను రాత్రి విన్నాం. ఈవేళ ప్రార్థన, రేపు స్త్రీల కూడిక, ఎల్లుండు శనివారము, ఆదివారము ఇలాగ దేవుని సన్నిధిలో మనుషులు కనబడుట మనకెంతో ఆశీర్వాదకరం. కొన్ని మాటలు దినము మనము విందాం, వాక్య ప్రకారంగా నడవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా స్వస్థత పొందకపోవడానికి గల కారణం. మనం అనేక పర్యాయములు స్వస్థత పొందలేకపోతూ ఉంటాము. కారణాలు చూద్దాము, పొందడానికి గల కారణాలు కూడా చూద్దాం. మొదటిగా పొందలేకపోవడానికి గల కారణము మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం. మైక్స్ ఇచ్చారా? మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. లాస్ట్ వచ్చిన 57 కూడా చదవండి. అయితే యేసు ప్రవక్త తన దేశములో తన ఇంటను మరి ఎక్కడైనను బలహీనుడు కాడని ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. లూకా 4:25. లూకా 4:25. ఏలియా దినములయందు 6 నెలల ఆకాశము మోయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీయుల అనేక మంది విధవరాండ్రులున్నను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీయులలో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప ఎవడును శుద్ధి నొందలేదని
నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. సరిపోతుంది. ఇందాక వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ ఏ అద్భుతము చేయలేదంట. అదే సూచనగా ఆయన లూకాలో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏ కాలం అంట? ప్రవక్త అయిన ఏలియా కాలంలో అక్కడ ఇశ్రాయేలు దేశంలో ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్నారు. కానీ ఆ దినముల్లోని అన్ని వేల మంది, లక్షల మంది కుష్ఠరోగులు. ఇప్పుడంటే కుష్ఠరోగానికి మందు వచ్చింది. కుష్ఠరోగానికి మందు వచ్చింది, కానీ ఆ దినముల్లో కుష్ఠరోగులకి మందు లేదు. చాలా విపరీతమైన ధోరణిలో ఉండేవారు వాళ్ళు. వాళ్ళ యొక్క నివాసములు వేరు. బైబిల్లో కూడా కుష్ఠరోగి వస్తే పాళ్ళెము బయట, అంటే ఊరి బయట వాళ్ళకి టెంట్ వేస్తారు, గుడారము వేస్తారు. మోషే అక్క అయిన మిరియాముకు కూడా కుష్టి వచ్చినప్పుడు ఆమె ఊరు వెలుపల కొన్ని రోజులు ఉన్నది. కనుక కుష్ఠరోగిని ఆ దినములో అంటరాని వారుగా చూస్తూ ఉండేవారు. ఇశ్రాయేల్లో కూడా అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారంట. కానీ ప్రవక్త అయిన దైవజనుడైన ఎలీషా దగ్గరికి ఎవరొచ్చారు? పక్క దేశపు వాడైన నయమాను వచ్చాడు. అతను తప్ప ఎవరును స్వస్థత పొందలేదు. చాలాసార్లు మనం ఈ దారుణంలోనే ఉంటాము. ఎవరో మన వాక్యం ద్వారాగా, మన ప్రార్థన ద్వారాగా, మనము చేసిన ప్రయాసం వల్ల అనేక మంది బాగుపడతారు. కానీ సంఘములో ఉన్న మనము చాలాసార్లు ఆశీర్వాదము పొందకపోవడానికి గల కారణం ఏంటంటే అవిశ్వాసము. మార్కులో మంచి మాట చెప్పాడు ప్రభువారు. 6వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాలు. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులు ఉంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలక పోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. దేనికి ఆశ్చర్యం వేసినాడు? దేవునికి అవిశ్వాసానికి. ప్రభు అక్కడ అనేక మందిని స్వస్థపరచడానికి వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్న వారికి ఏమి లేదంట. ప్రభులో స్వస్థత లేదా? వాళ్ళ విశ్వాసం లేదు. కనుక విశ్వసించు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు దేవుడు అనుగ్రహించెను. విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రభువైన యేసుని తండ్రి అనే దేవుడు మనకి అనుగ్రహించాడు. ప్రభు అద్భుతం చేయడానికి వెళ్ళాడు. ప్రభువాని స్వస్థపరచడానికి వెళ్ళాడు. ప్రభువానికి మేలు చేయడానికి వెళ్ళాడు. కానీ వారిలో ఏమి లేదంట? విశ్వాసము లేదు. ఈ దినాల్లో మనకు కూడా విశ్వాసము లేదు. ఉందా? మన కొలత చూసుకుందాం ఎప్పుడైనా. ప్రభువా, మనం ఏం చూసి చేస్తాము? లోకం వాతావరణం చూస్తాము. ఇవాళ కోత కోయాలంటే, ప్రభువా నేను కోత కోస్తాను, వర్షం రాకుండా చెయ్యి. ఒకవేళ సడన్గా టీవీలో రేడియోలు లేవు కానీ ఇప్పుడు టీవీలో కానీ సెల్లో కానీ తుఫాన్ వస్తుంది అనుకోండి, బాబు కూలికి రాకండి ఈవేళ మేము కోత ఎట్టుకోవడం తుఫాన్ అంట కదా చెప్పేస్తామా? కానీ కొన్నిసార్లు వాతావరణం హెచ్చరించకపోయినా దేవుడు అనుమతిస్తే అకస్మాత్తుగా ఏమొచ్చేస్తుంది? వర్షం వచ్చేస్తుంది.
మనము వాతావరణం మీద కాదు ఆధారపడేది. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. విశ్వాసము లేదు. ఇటీవల ఒక సహోదరితో నేను మాట్లాడుతూ, అమ్మా నువ్వు క్రైస్తవురాలు కదా, నీకు ఇప్పుడు బీసీ వర్తించదు, నువ్వు రిజర్వేషన్ మానుకొని నువ్వు క్రైస్తవురాలుగా మార్చుకున్నావంటే, అయ్యా నాకు స్కాలర్షిప్ వస్తుందండి. అది లేకపోతే ఎలాగండి? దేని మీద విశ్వాసము? స్కాలర్షిప్ మీద విశ్వాసము. ప్రభేమన్నాడంటే, ఆకాశ పక్షులు చూడుడి, అవి దున్నవు, విత్తవు, పంటను కోయవు, కొట్లలో ధాన్యము నిల్వ చేసుకునవు, అయినను మన ప్రియ తండ్రి వాటిని వారికంటే మీరు శ్రేష్ఠులా కాదా? శ్రేష్ఠ అయినప్పుడు దేవుడు ఏమన్నాడు? నిశ్చయముగా వస్త్రములను మీకు అనుగ్రహింపజేస్తాను, ధరింపజేస్తానన్నాడు. దేవుడు ఎంత వాగ్దానం ఇస్తే మనలో విశ్వాసము బహు తక్కువ, కలవరపడతాము. చెప్పాను నేను, అమ్మా దాని మీద కాదు మనం ఆధారము. దాని మీద ఆధారపడితే లోకములోనే ఉండు. రిజర్వేషన్ కావాలంటే లోకంలోనే ఉండు, అవి కావాలంటే లోకంలోనే ఉండు. దేవుని దగ్గరికి ఎందుకు వచ్చావు? దేవుని దగ్గరికి వచ్చేవాడు విశ్వాసం లేకుండా ఎవడను నాకు ఇష్టడైండుట అసాధ్యం అన్నాడు. విశ్వాసం లేనివాడు దేవుని వాడు కాదు. నేనైనా మీరైనా ఎవరైనా విశ్వాసముంచువాడు కలవరపడడు. సమస్యలు వస్తాయి, లోకస్తులకి సమస్యలు వస్తాయి, మనకి సమస్యలు వస్తాయి, కానీ సమస్యలోంచి బయటికి తీసుకొచ్చేవాడు ప్రభు మాత్రమే. కనుక వారి అవిశ్వాసమునకు దేవుడు ఆశ్చర్యపడి అక్కడ దేవుని కార్యము జరగలేదు. రెండవ చూద్దాము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. యాకోబు 5:16. మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. ఏమన్నాడు అక్కడ? మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. ఎందుకంట స్వస్థత. నెక్స్ట్ ఏమన్నాడంటే స్వస్థత రాకపోవడానికి గల కారణము పాపము అడ్డొస్తుంది. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనడి. దేవుని దగ్గర ఒప్పుకోవడం సులభమే. నేను మారు మనసు పొందవలసి వచ్చినప్పుడు చాలా కష్టం అనిపించింది, చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే అయ్యగారు అబ్బాయి అందరికీ ఏంటంటే బాబు మంచోడు, కానీ నేను అనుకున్నంత మంచోడేమి కాదు. చూడండి, నోహో కాదని చెప్తున్నాడు కదా. అందరూ దేవుని సేవకుని కుమారుడు కాబట్టి గౌరవించేవారు, మర్యాద ఇచ్చేవారు, వారు నన్ను బాగా చూసేవారు. కానీ మారు మనసు పొందవలసి వచ్చినప్పుడు దాన్ని ల్యాగ్ అంటే దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చేసాను. 10th క్లాస్ వచ్చినప్పుడు నాయన చెప్పారు, నువ్వు మారు మనసు పొందాలి. సరే, మారు మనసులో కూర్చున్నాం. అందరూ ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తున్నాను. అందరూ పాపాలు ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోలేని ఉంటే అమ్మగారి దగ్గరకో అయ్యగారి దగ్గరకో వెళ్ళి చెప్పేస్తున్నారు. నేను చెప్పగలనా? వాళ్ళకి అమ్మగారు అయ్యగారు, నాకు అమ్మగారు అయ్యగారే, కానీ ఓ పక్కన తల్లి తండ్రి. కనుక నేను ఒప్పుకోలేకపోయాను. సరే, ఇదంతా ఒప్పుకోవడం కష్టం కానీ అనుకొని అలాగా 10th క్లాస్ చదువుతున్నాం కదా, దసరా సెలవులు అయిపోయి ఎక్కడికి? స్కూల్కి వెళ్ళిపోయాను. నాయన కూడా కోటాలకు వెళ్ళిపోయారు, ఉద్యోగ కోటాలు ముమ్మరంగా ఉన్నారు, వెళ్ళిపోయారు. తర్వాత అందరికీ వాగ్దానాలు వచ్చాయి, నాకు వాగ్దానము రాలేదు. నాయన వచ్చి నేను స్కూల్లోకి వెళ్తే ఇంటికి వచ్చి అమ్మని అడిగారంట, అందరికీ వాగ్దానాలు వచ్చాయి, బాబుకి వచ్చిందా? రాలేదు. ఏడి? స్కూల్కి వెళ్ళిపోయాడు. నేను స్కూల్ దగ్గరికి వచ్చి పర్మిషన్ పెట్టి తీసుకుని వచ్చి వాళ్ళతో చెప్పి, అయ్యా మాకు చదువు లేకపోయినా పర్లేదు, విద్య లేకపోయినా పర్లేదు, మొదట నా కుమారుడు మారు మనసు పొందాలి. నన్ను పిలిచి చెప్పారు, నీవు కానీ మారు మనసు పొందకపోతే నేను సేవ వదిలి మళ్ళీ నా స్వగ్రామము వెళ్ళిపోతాను. ఈ మాట
చాలా దిగులు కలిగజేసింది. నన్ను బట్టి దేవుని పిలుపును తృణీకరించే స్థాయికి నేను నా తండ్రిని తీసుకొస్తున్నానంటే ఇది నేను ఇలా ఉండవలసిన పరిస్థితి కాదని ప్రార్థన చేస్తూ కొండ మీదకి వెళ్ళిపోయి చాప తీసుకుని ఆ జీడి చెట్ల దగ్గర ప్రార్థన చేస్తూ కన్నీరు కాస్తూ పశ్చాత్తాపడుతూ కొన్ని పాపంలో ఒప్పుకోవడం కష్టంగా ఉంటాయి. నాయన అన్నారు, చెప్పు ఏంటేంటి? ప్రతి ఒక్కళ్ళ దగ్గర తీసుకెళ్ళి క్షమాపణ అడిగించారు. కానీ ఆఖరిగా 3 ఉండిపోయిన ఆ హృదయంలో. 3 ఉండిపోతే వాటిని ఒప్పుకోవడానికి నాకు ఇష్టం లేదు. కనుక నేనేం చేశానంటే సావాసం నాయకులని జో గారికి లెటర్ రాశాను. లెటర్ రాసి అది పోస్ట్ చేద్దాకి ఎన్వలప్ కోసం కిందకి కొట్టుకెళ్ళాను. వెళ్ళి తీసుకొచ్చే లోపల మా అక్క ఒక ఆమె బైబిల్లో పెట్టిన లెటర్ తీసుకెళ్ళి మా నాన్నగారి చేతిలో పెట్టేశారు. నేను కొండెక్కి నెతుకుతున్నాను, బైబిల్ అంతా నెతుకుతున్నాను, చాప కింద నెతుకున్నాను, ఎక్కడ కనబట్టలేదే. ఏమైపోయింది లెటరు? సైతాన్ అంటున్నాడు దేవుడు తీసుకెళ్ళిపోయాడు, నీ పాపాలు క్షమించేశాడు అంటున్నాడు. కాదు కదా, అలాగెలా చేస్తాడు దేవుడు? మీ పాపములు ఒక్కరితో ఒకడు ఒప్పుకోమంటున్నారు కదా. నాయన పిలిచి రా అన్నారు. వెళ్ళేటప్పుడు నాయన చేతిలో నాయన రాసిన లెటరు ఉంది. ఒక పక్కన భయం వేస్తుంది, నించున్నాను. నాయన అన్నారు, నాకు తెలుసు నీ పరిస్థితి, దేవుడు నాకు నీ స్థితిని బయలుపరిచాడు, నువ్వు ఒప్పుకుంటామని చూస్తున్నాను. హృదయంలోని ఎవరికి చెప్పలేదు కానీ 3 విగ్రహాలు ఉన్నాయి. అంటే 3 ప్రేమించాను. అంత అందగానే ఏం కాదు కానీ హృదయంలో అంటే అది ప్రేమ కాదు. ఏంటది? మోహము. యవ్వన కాలమందు నరుడు దేవుని కాడిని మోయట నరునికి ఆశీర్వాదకరము, కానీ యవ్వన కాలంలో ఏదో విగ్రహము అనుకోకుండా హృదయంలోనికి వచ్చేస్తుంది. కనుక నాయన అన్నారు, నన్ను ఏమనలేదు కానీ ప్రార్థన చెయ్యి. వాళ్ళతో చెప్పింది ఏమీ లేదు, నేను ప్రేమిస్తున్నాను, ఇదిగో ఫ్లవర్, ఇదిగో అదేమి అలాంటి కహానీలు ఏమి లేవు. కానీ హృదయంలోని ఒక అపవిత్రమైన ఆలోచన. ప్రభు అన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసేవాడు అప్పుడే ఆ క్షణమందు ఆమెతో వ్యభిచరించినట్లు. కనుక ప్రార్థన చేయమన్నారు. ఇంకా ఆ పాపం కోసం 6 దినాలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నవంబర్ 14వ తారీఖున అర్ధరాత్రి 3 గంటల వరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆ రాత్రి నేను వదిలిపెట్టలేదు ఇంకా దేవుణ్ణి. ప్రభా, ఇన్ని రోజులు ప్రార్థన చేశాను, పాపాలన్నీ కడిగేసుకున్నాను, హృదయం తేలిక అయిపోయింది, కానీ వాగ్దానము రాలేదు, మందిరంలోనే ఉండిపోయాను. నా తల్లి 12 గంటల వరకు ప్రార్థన చేసి ఆమె వెళ్ళి పడుకుంది. నేను అక్కడే ప్రార్థన చేస్తూ అక్కడే ఉన్నాను. 3 గంటలకి దేవుడు నన్ను తన స్వరముతో వాగ్దానం ఇచ్చి పిలిచాడు. ఇది పాపపు ఒప్పుకోలంటే. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనడి. బాల్యకాలమందు నాకు 18 సంవత్సరాలు వచ్చేసేయండి, నేను నాకు నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అనడానికి వీలు లేదు. ఉందా? బైబిల్ అలాగ చెప్తుందా? లోకము ధర్మశాస్త్రం నీకు విడుదల ఇవ్వచ్చు కానీ బైబిల్ విడుదల ఇవ్వలేదు. నీకు నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కాదు. యవనస్తులైన బిడ్డలు మరొకసారి జాగ్రత్తగా వినవలసిన సంగతి ఏంటంటే, మనకు నచ్చిన వాళ్ళు కాదు, దేవుడు చూపించిన వ్యక్తిని మనం వివాహము చేసుకోవాలి. దేవుని చిత్తంలో మన వివాహము జరగాలి. అయ్యో, నా అందానికి సరిపోద్దా, నా ఇంటికి కట్నం తెస్తుందా, బండి ఇస్తారా, ఇవన్నీ లోక సంబంధమైనవి. వాటి మీద మోహం పెట్టుకొని మనం దేవునికి దూరం అయిపోతా ఉన్నాము. ప్రభు యాకోబు పత్రిక ద్వారా చేసిన మాట ఏంటంటే, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థన కూడా చెయ్యాలి. ఇది రెండోది. మూడోది చూద్దాం, రాత్రి పరిశీలించి మరొకసారి. మార్కు 11:25-26 వచనాలు. మార్కు 11:25-26 వచనాలు. మీకు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. మీరు ప్రార్థన చేసినప్పుడెల్లా వారిని ఏం చేయాలంట? ప్రభా, వాడు ఎలా చేశాడు ప్రభా, వాడికి ముందు చెప్పు ప్రభా,
మన ప్రార్థన అలాగ ఉంటుంది. ప్రభా ఈమె నన్ను ఎంత ఇబ్బంది పెట్టింది ప్రభా, నువ్వు బుద్ధి చెప్తేనే కానీ నేను బ్రతకలేను ప్రభా, ఆమె ఇలా చేసి ప్రభా, అతను ఇలా చేశాడు ప్రభా, తెప్పలు పెట్టాడు ప్రభా. ఇది కాదు మన ప్రార్థన. మీరు ప్రార్థన చేయడానికి నిలవబడినప్పుడల్లా, నిలబడి ఎప్పుడు ప్రార్థన చేస్తాము? మన ప్రార్థన అందరూ వినాలన్నప్పుడు ఏం చేస్తాము? నిలబడి ప్రార్థన చేస్తాము. సంఘము దాంట్లో ఏం చేస్తుంది? ఏకీభవిస్తుంది. మనం ప్రార్థన సంఘములో చేసినప్పుడు మన ఎడల అపరాధము, మన ఎడల తప్పిదము చేసిన వారిని మనం ఏం చేయాలంట? క్షమిస్తూ, చేసినప్పుడు ఎలా క్షమిస్తూ ప్రార్థన చేయాలంట. అలాగ మనం క్షమించకపోతే దేవుని అనుగ్రహం మన మీదకి ఉండదు. మరొకసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి వేగిరపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టివాడు అట్టి మనుషుడు ద్విమనస్కుడనై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు. సరిపోతుంది. మొదట మనం ఏం చేయకూడదంట? సందేహించకూడదు. మనం సందేహిస్తే మనం ఏంటంట? ద్విమనస్కులము, అంటే 2 మనస్సులు అవుతుందేంటి? జోసెఫ్ గారు నిన్న కూటమి పెట్టాం కదా, జోసెఫ్ గారు గురించి నేను విన్న మొదటి సాక్ష్యం ఏంటంటే, నా బాల్యకాలంలో ఆ ఊరి నీటి మీద ఆయన ఒక అధికారి లాంటివాడు. అవునా? అది నీరు చేయాలన్నా ఆడి చేయాలన్నా అధికారి లాంటివాడు. అయితే ఆ ఊరు పెద్దలు మీ దేవుడు గొప్పవాడు అంటున్నావు కదా, మీ దేవుడు గొప్ప కార్యం చేయగలడు అంటున్నావు కదా, వర్షం కురిపించమని చూద్దాం అంటే ఈయనకి కూడా రాష్ట్రం వచ్చింది. దేవుడు కురిపిస్తాడు. దేవుడు ఎందుకు కురిపిస్తాడు? మా దేవుడు గొప్పవాడు కురిపిస్తాడు అంటే కొంచెం పౌరుషము, దేవుని మీద వారుకున్న విశ్వాసము చాలా ఎక్కువ కనుక సవాల్ చేసేసి ఆయన అక్కడ ఉపవాసుని ప్రార్థన చేస్తూ ఇంటికి కూడా రాకుండా మనిషిని కౌరు పెట్టి, అయ్యా నేను మా ఊర్లోని మా పెద్దలతో ఏం చేశాను? సవాల్ చేశాను వర్షం వస్తుందని. మీరు కూడా ప్రార్థన చేయండి అని దైవ సేవకులు అమ్మగారికి అయ్యగారు కౌరు చేశాడు. వాళ్ళు ఇక్కడ ప్రార్థన, ఆయన అక్కడ ప్రార్థన. సాయంకాలం మెట్ట మధ్యాహ్నం 3 గంటలకి వర్షము. ఎంత వర్షము కావాలో దేవుడు వర్షం ఇచ్చాడు. ఏంటంటే వారిలో ఏమి లేదు, సందేహము లేదు. సందేహించువాడు ద్విమనస్కుడు గనుక దేవుని దగ్గర నుంచి ఏమైనా పొందుతాదని వాడు ఆశించకూడదని బైబిల్ లేఖనము తేటగా చెప్తా ఉంది. ద్విమనస్సుతో మనం ఉంటాము. ఇలాగైతే కష్టము కదా, ఇలాగైతే ఇబ్బంది కదా, ఇలాగైతే భక్తి మనం చేయగలమా? ఈ రోజులే ఎవరు నిక్కర్చుగా ఉన్నారు? లేరు. నిజమే, నిక్కర్చుగా ఎవరు లేరు. కానీ నిక్కర్చుగా ఉంటేనే బైబిల్ ఆది యందును ఇప్పుడు ఏకరీతిగా ఉన్నది వాక్యము. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. కాలాన్ని బట్టి వాక్యమును ఆయన మార్చేశాడా? మార్చలేదు కదా. దేవుని వాక్యము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంది. మనం మారితేనుగా మారిపోవచ్చు, కానీ వాక్యం మారదు. కనుక మనము నిక్కర్చుగా ఉండి తీరవలసిందే. కనుక ద్విమనస్సు వలన కూడా దేవుని దగ్గర నుంచి కార్యం చూడలేమంట. ప్రసంగి రాసిన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనము. ప్రసంగి 3:1. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. సరిపోతుంది. ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి సమయం అంట. ఆకాశము కింద ప్రతి ప్రయత్నముకు సమయం కలదు. చాలా ఇచ్చాడు. ఏంటేంటికి సమయం ఉందంట? పుట్టుటకు, చచ్చుటకు, పెళ్లికి, అన్నిటికీ సమయం ఉందంట. మనం అనుకుంటాము మనం చేసినప్పుడే దేవుని కార్యము అవ్వాలి అని. దేవుడు చెప్పిన మాట అది కాదు.
దేవుడేమన్నాడంటే, యెహోవానగు నేను తగిన కాలమందు నా కార్యమును త్వర పెడతాను. మనం ఏమనుకున్నాం, ప్రార్థన చేయగానే మనకు దొరికేయాలి. ఇవాళ ఉపవాసం ఉన్నాం అనుకోండి, ఈ కుటుంబం కొంచెం మనమైన ఉపవాసం ఉండగానే తెల్లారికి దేవుని కార్యము చూసేయాలి. అది కరెక్ట్ అంటారా? దేవుడు మన కోసం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాడు. దేవుని కార్యం ప్రభా, నీ కార్యము నీ టైంలో జరిగించి ప్రభు అంటాం, మన టైంలో జరిగిపోవాలి. ముహూర్తం పెట్టుకుంటాము, పెళ్లి చేసుకున్నప్పుడు ముహూర్తం పెట్టుకుని, ప్రభా వర్షం రాకూడదు ప్రభా, ముహూర్తం ఏమో పంతులది, వర్షం ఆపేది ఎవరో? దేవుడు. కార్యం జరుగుతుందా? ద్విమనస్కులు దేవుని దగ్గర నుంచి ఏది పొందాలని ఆశించకూడదని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ ప్రతిదానికి సమయం ఉంది. మనం కంగారు పడతాము మనం అనుకున్న టైంలో, అనుకున్న గడియలో. కనుక మనం ఏం చేస్తాము, ఈ దినం వెళ్తే శుభం జరుగుతుంది, ఈ దినం వెళ్తే దేవుని కార్యము తప్పకుండా జరుగుతుంది, ఈ దినం వెళ్తే ఇంతమంది వెళ్తే. కొన్నిసార్లు కొన్ని మాట్లాడడానికి పెద్దలు వెళ్ళినప్పుడు ఎంతమంది సంఖ్య ఉండాలండి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఈ సంఖ్య లేకపోతే ఈ రోజులు, ఈ కాలము పెట్టుకుని మనం వెళ్తాము, జరుగుతుందా? ప్రతిదానికి సమయము కలదు. దేవుడు ఏర్పాటు చేస్తాడు సమయము. కాలము గడియలు ఎవరి వశము? యెహోవా వశములో ఉన్నాయి, మన వశములో లేదు. జీవ మరణములు యెహోవా వశము, నీ వశములో లేవు. కనుక దేవుడు మనకు టైం నిర్ణయిస్తాడు. మనం అడిగిన వెంటనే ఆయన సమాధానం చెప్పేవాడు కాదు, కానీ ఆయన మనల్ని ఖచ్చితంగా ఆదరిస్తాడు. ఇది మొదటి కారణము ప్రభు దీవెని పొందడానికి, లేకపోతే ప్రభు యొక్క ఆశీర్వాదము స్వస్థత పొందడానికి మొదటి కారణము. రెండవది పొందడానికి గల కారణాలు చూద్దాం. మార్కు రాసిన సువార్త 5:34. మార్కు 5:34. అందుకు ఆయన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. ఈ సంగతి అంతయు ఆయనతోటి. అందుకైన కుమారి 5:34. అందుకైన కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. సమాధానము గలదానువై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను అని ఆమెతోటి. ఎవరు ఈమె? ఎన్ని సంవత్సరాలు రక్తస్రావం అంట? 12 సంవత్సరములు రక్తస్రావము. 12 సంవత్సరం రక్తస్రావం గల స్త్రీ డాక్టర్ దగ్గరికి వెళ్ళదా? ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి మరింత సంకట పడెను అని ఉంటుంది బైబిల్లో. సరిపోతుంది. తనకున్న డబ్బులంతా ఏం చేస్తుందంట? వ్యర్థము చేసుకుంది. ఏమేమి ఆస్తులున్నాయో, అంతస్తులున్నాయో అన్ని తాకట్టు పెట్టిందో, అమ్మేసిందో, అంతా పోగొట్టేసుకుంది. పోగొట్టుకుంటే స్వస్థ వచ్చిందా? ఎంత మాత్రము ప్రయోజనము లేదు. ఎన్నో ట్యాబ్లెట్లు వాడుంటుంది, అనేక వైద్యులు అని ఉంది అక్కడ, ఒక డాక్టర్ కాదు. మనం కూడా వెంటనే డాక్టర్ మీద కూడా నమ్మకం ఉండదు మనకి. వెళ్ళిన వెంటనే 2 రోజుకి నొప్పినేవాడిని అయిపోవాలి కదా. ఎప్పటి నుంచో క్రానిక్ అయిపోయి ఉంటుంది జబ్బు మన ఒంట్లో. క్రానిక్ అంటే అది ఇమిడిపోయి, క్రానిక్ ఏమంటారు తెలుగులో? క్రానిక్ ఏమంటారు? విషపూరితం అయిపోయి ఉంటుంది. దాంట్లోని మన జబ్బు ముదిరిపోయి ఉంటుంది లోపల. వెంటనే తగ్గిపోతుందా? తగ్గదు కదా. కోసిన మాసం వెంటనే ఉడుకుతుందా? ఓ 10 విజిల్స్ వేయించాలి. అలాంటిది లోపల ప్రేగుల్లోని, రక్తంలోని, నాణాల్లోని ఇమిడిపోయిన వ్యాధి వెంటనే పోతుందా? పోదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే తగ్గిపోతేనే మంచి డాక్టర్, లేకపోతే పెద్ద మందులు రాశాడండి, డబ్బులు బాగా లాగేస్తున్నాడండి అని ఇంకా బూతు మాటలు మాట్లాడేస్తాడు డాక్టర్ని. కానీ ఈమె కూడా తమకున్నంత వ్యయం పరుచుకొని మరింత సంకటం, అంటే జబ్బు ఎక్కువయింది. ఆమె యేసుని గూర్చి విని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టిన చాలు అనుకుని వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. ఆమె ఏమైందంట? ఇంకా ఆమె స్వస్థపడిపోయింది. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, అమ్మా నీ విశ్వాసము, కుమారి నీ విశ్వాసము
నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయిపోయింది. నీ బాధ కూడా నివారణ అయిపోతుంది. రక్తస్రావం కట్టుడితో బాధ నివారణ అయిపోయిందా? అవ్వదు. బ్లీడింగ్ ఆగిపోయింది, కానీ నొప్పి ఏదైతే ఉందో నొప్పి పోలేదు. ప్రభు అన్నాడు, నీ బాధ నుండి నీవేమవుతావు? ఏమన్నాడు సార్? నీ బాధ నుండి నీకు మన సొంత మాటలు చెప్పకూడదు, బైబిల్లో మాటలు. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఇది రెండో స్వస్థత. ఆమె విశ్వాసం వల్ల ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటే రక్తస్రావం ఆగిపోయింది, కానీ బాధ పోలేదు, నొప్పి తగ్గలేదు. కనుక రెండవసారి ప్రభు అన్నాడు, కుమారి, నీ విశ్వాసం వల్ల నువ్వు స్వస్థత పొందావు, కానీ నీ బాధ నివారణ అగునుగా. కానీ ఆఖరిగా ప్రభు ఆమెను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. విశ్వాసంలో ఉన్న గొప్పతనం చూడండి. ప్రభు ముందు ప్రార్థన చేశాడా? చేయలేదు. ఆ ప్రభు నూనేసి ప్రార్థన చేసి లేదు. ఆమె విశ్వాసం ఏంటంటే వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకున్న చాలును. వస్త్రములో ఉన్న శక్తి అలాంటిది. ఏలియా పైకి వెళ్ళిపోతున్నప్పుడు ఏలియా అన్నాడు తన శిష్యులైన ఎలీషాతోటి, బాబు యవనస్తుడా, నేను కూడా ఏదో ఒకరు చనిపోతాను, ప్రభు పిలుపు నాకు వచ్చేసింది, నువ్వు వెళ్ళిపోవు, కానీ నీ మీద 200 ఆత్మ ఇచ్చి వెళ్ళిపో అన్నాడు. ఎవరో? ఎలీషా. అయ్యగారు, నువ్వు వెళ్ళిపో, ఇప్పుడు నేనున్నాను, నువ్వు ఉన్నావు, నీ పని నేనే చేయాలి, నా పని కూడా నేనే చేయాలి. ఇద్దరి మీద నా ఆత్మ నా మీద ఉండాలంటే నాకు 200 ఆత్మ కావాలి. అయ్యగారు అన్నాడు, మంచిదే, నీ కోరిక బాగుంది, కానీ నేను ఎప్పుడు వెళ్ళిపోతానో తెలీదు, ఆ టైం వరకు నువ్వు మెలుకోకుండా ఇంకా చూస్తూ ఉండాలి. కష్టంగా ఉంది కదా. చచ్చిపోతాడని తెలుసు, ఎప్పుడు వెళ్ళిపోతాడో పలానా డేట్ చెప్తే పోనీ ఆ టైంలో కూర్చుంటాము, కానీ ఏ టైంలో వెళ్ళిపోతాడో తెలియనప్పుడు ప్రభు గురువు గారు అన్నారు శిష్యుడితోటి, నా వెంపు చూడాలి, ఆ దినమందు ఆ దర్శనం చూస్తేనే నీకు ఆ భాగ్యం దొరుకుతుంది అన్నాడు. చూశాడు. వెళ్తూ ఆకాశంలోంచి దుప్పడు విసిరేస్తాడు. ఆ దుప్పడు పట్టుకుని స్వస్థత కార్యములు, గొప్ప కార్యములు ఎలీషా చేయగలిగినాడు. వస్త్రములో ఉండిన శక్తి, ప్రభు దైవజనుల వస్త్రములో ఉండిన శక్తి. ఒక ఆయనకి సడన్గా రాత్రిపూట హార్ట్ అటాక్ వచ్చేసింది. ఆ ఇంట్లో ప్రార్థన కూడా లేదు, ఆ దినాల్లో ఫోన్లు లేవు. ఆ దినంలో ఎప్పుడో ఒకసారి అయ్యగారు ఆ గృహంలోకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయ్యగారి కోసం వాళ్ళు ఒక మంచి రగ్గుని ఏర్పాటు చేశారు. అయ్యగారు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా రగ్గు కప్పుకునేవారంట. ఈమెకి ఏమొచ్చిందంటే ఒక సలహా, ఈ రగ్గు కప్పితే ఈయనకి జబ్బు పోతుంది. తీసుకొచ్చారు రగ్గు, ఏం చేసింది? తన భర్త మీద కప్పింది. ఆయన హార్ట్ అటాక్ నుంచి కొంతకాలం బ్రతకడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రియమైన దేవుని సంగమా, ఒక వస్త్రములో ఉండిన శక్తి ఎంత గొప్పదంటే దైవజనులు వారు ప్రార్థనతో నింపుతారు కనుక, దాంట్లో దేవుని ఆత్మ నింపుదల ఉంటుంది కనుక ఆ శక్తిని బట్టి వారు దినాల స్వస్థత చూశారు. ఈమె కూడా స్వస్థత చూసింది. రెండవది స్వస్థత చూడడానికి గల మరో కారణము యోహాను 14:14. నా నామమున, మైక్ లేదా? నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. సరిపోద్ది. మీరు నా నామమున ఏది అడిగినా నేనేం చేస్తానన్నాడు, చేయనన్నాడు. కానీ అడగడానికే ఇబ్బంది కదా. మనలో ఉన్న సమస్య అదే, మనలో ఉన్న ప్రాబ్లంకి కారణమే మనమే. ఎందుకంటే మనం ప్రార్థన చేయం. వాక్యం వినమంటే ఎంతసేపైనా వింటామా? వాక్యం వింటాం, కోటాల్లో వాక్యం వింటాం. ఇప్పుడు నేను చెప్పినా మీరు వింటారు, ఓ కడతారు, బాగానే ఉంటారు. ప్రార్థన చేయమంటే నోరు మూసుకునే ఉంటారు. చేసేవాళ్ళు ప్రార్థన కూడా ఏకీభవించరు. కనీసం మనం ప్రార్థన చేయలేకపోతున్నాము, చేసేవాళ్ళు ప్రార్థన ఏకీభవించాలా? అది చేయము. ప్రభుయేమన్నాడు, నా నామమున మీరు అడగండి. దేవుడు తెలియదేంటి నా సమస్య ఏంటో అంటారు కొంతమంది కదా. దేవునికి సమస్తము తెలుసు. అందుకే పూర్వీకులు అన్నారు, అడగంది అమ్మ కూడా అన్నము పెట్టదని. పెడతది కానీ
కానీ కొన్నిసార్లు మన యొక్క మూర్ఖతను బట్టి, మనం చేసిన క్రియలు బట్టి, ఎంతసేపు ఉంటాడు చూద్దాం, రమ్మన్నప్పుడు అన్నం రాలేదు కాబట్టి నేను అన్నం పెట్టను అని ఉంటుంది. వచ్చి అడిగే వరకు అన్నము పెట్టదు అమ్మ కూడా. కొన్నిసార్లు ప్రభుని అడిగే వరకు కూడా ప్రభు మనకి ఏమి ఇవ్వాలో ఇవ్వకుండా వేచి చూస్తాడు. ఆయన దగ్గర లేవని కాదు, ఆయన దగ్గర ఎవరో తీసుకొచ్చి ఇవ్వాలని కాదు. ఆయన సర్వ సంపదలు ఆయన యందు గ్లుప్తములై ఉన్నవి, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ అడగకపోవడమే ప్రాబ్లము. దేవుని అడగకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు మనము దేవుని కార్యము చూడలేకపోతున్నాము. కీర్తనలు 107:20, కీర్తనలు 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారి పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. దేనివల్లంట? ఆయన తన వాక్కును పంపాడు. ఎందుకంట? మళ్ళీ బాగు చేయడానికి. వాక్యం ఉందా మన దగ్గర? మన వాక్యం చదవం, బాగోపోతే పక్కన పెట్టి పడుకుంటాం, అంతేనా? అది కాదు, ఇది పిల్లో కాదు, ఇదేమీ దిండి కాదు, ఈ తలగాడ కాదు. వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు దేని అర్థం ఏంటి? ఎంతమంది ఉదయం లేచి బైబిల్ చదువుతున్నారో తెలియదు, సెల్ మాత్రం చూస్తున్నాం, అవునా? బైబిల్ ఎప్పుడో ఒకసారి, కొన్ని బైబిల్ చూస్తాను చాలా కొత్తగా ఉంటాయి. అంటే కొంతమంది సెల్లో చదువుతారు, ఎందుకంటే కొంతమంది బైబిల్లోని అక్షరాలు చిన్నవి కాబట్టి సెల్లో చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కానీ కొంతమంది బైబిల్ యవనస్తులైన బైబిల్ కొత్తగా ఉంటాయి. అంటే వాళ్ళ బైబిల్ ఎప్పుడు బట్టలు నలిగిపోలేదంటే అర్థం ఏంటంటే బట్టలు వేసుకోలేదని. మన బైబిల్ నలగలేదంటే అర్థం ఏంటంటే బైబిల్ మనం ఏం చేయట్లేదు, చదవట్లేదు. అంతకన్నా మూర్ఖులు లోకంకి ఎవరు ఉండరు. అంతకన్నా దేవుని ఆశీర్వాదం పొందకుండా ఉండేవాళ్ళు ఇంకెవరు ఉండరు. ఆయన వాక్కు ద్వారాగా మనకు స్వస్థత అన్నాడు దేవుడు. అవునా? అవునా? కొంతమందికి ఏంటంటే నాకు బైబిల్ చదవడం రాదండి, దానికి కూడా ఇప్పుడు నో ఎగ్జంప్షన్. అంటే దానికి కూడా దేవుడు ఏమి అని, దానికి నీకు చదవడం రాదు కాబట్టి పర్లేదు అండవు. 300 రూపాయలు, 450 రూపాయలు పెడితే ఆడియో బైబిల్ ఫ్రీగా వస్తుంది. 350, 400 ఎంతకాలం అంటే జీవితకాలం పనిచేస్తుంది ఆ బైబిల్. ఆ బైబిల్ ఎటుకుని చదువురాలని వినొచ్చు. నాకు రాదు అంట కుదరదు. కుదురుతుందా? అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్లు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందుకని బైబిల్ అన్ని విధాలుగా దేవుడు మనకి అందించాడు. ఆడియో బైబిల్ పక్కన పెట్టండి, సెల్లో కూడా ఆడియో బైబిల్ వినొచ్చా? యాప్ ఉంది ఆడియో బైబిల్. 5 నిమిషాలు వాడితే బైబిల్ అంతా డౌన్లోడ్ అయిపోతుంది. నేను కారులో ప్రయాణం చేసినప్పుడు అదే చేస్తాను, చదవలేను కాబట్టి ఆ టైంలో బైబిల్ ప్లే చేసుకుంటూ వాక్యము చెప్తుంటే దాన్ని ధ్యానించుకుంటూ వెళ్ళిపోతాను. ప్రియమైన దేవుని సంగమా, లోకంలోని వార్తలు వినడానికి ఇష్టపడుతున్నాం. దానికోసం టీవీ ఉంటుంది, పెద్ద సెల్ ఫోన్ ఉంటుంది, కానీ బైబిల్ చదవడానికి ఇష్టపడుతున్నామా? బైబిల్ దేవుని వాక్యము ధ్యానించాలి, దాని ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది. ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశాడంట? బాగు చేశాడు. మనం బాగుపడపోవడానికి కారణం ఏంటంటే బైబిల్ చదవము. ఏదో క్యాలెండర్ వాక్యం చదువుకుంటాం అంతే. చదవద్దని చెప్పట్లేదు, మీ అందరికీ అది చేస్తున్నారు చాలామంది, చాలా సంతోషం నాకు. కనుక క్యాలెండర్ వాక్యం ఒకటే కాదు, మనకి దినంలో రొటీన్లో మన చాప్టర్ ఎక్కడ? యవనస్తులు అడిగితే ఎంతమంది దొరికేస్తారు? ఇప్పుడు ఎంతవరకు చదివారు ఈ నెల? ఎంత ఇది? ఈ నెల ఏప్రిల్ నెల 10వ తారీఖు 9వ తారీఖు 9వ తారీఖు మీ చదువుతున్న భాగం ఎక్కడంటే చెప్పలేరు, ఎందుకంటే వేళ్ళ మీద లెక్కట్టచ్చు. వాక్యం ఎవరెవరు చదువుతారో నాకు తెలుసు, పెద్దలు కానీ చిన్నలు కానీ. నీ వాక్యము జుంటె తేనె దారుల కన్నా మధురమైనది. కానీ మనకి ఎక్కుతుంది వాక్యము, కష్టంగా ఉన్నాయండి పదాలు. నేను తెలుగు ఇంత క్షుణ్ణంగా మాట్లాడడానికి కారణము ఈ బైబిలే. ఈ బైబిలేగా నేను చదవకపోతే ఇంత క్షుణ్ణంగా మాట్లాడాను. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను, తర్వాత నేను మెడ్రాస్లో చదువుకున్నాను, తమిళ్లో బాగా వచ్చు, తెలుగు నాకు వచ్చేది కాదు సరిగా. వాక్యం కూడా ప్రారంభ దినాల్లో కొంతమంది తెలుసు, కొంతమందికి తెలియదు.
నేను ఇంగ్లీష్లోనే చెప్తే ఇంకో తెలుగులో తర్జుమా చేయవలసింది, కానీ ఇప్పుడు క్షుణ్ణంగా మాట్లాడగలుగుతున్నానంటే ఈ బైబిల్ నాకు తెలుగును క్షుణ్ణంగా మాట్లాడి ఉచ్చరించి పలకడానికి సహాయపడింది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన. బైబిల్ చదవండి. బైబిల్ ఏమి ఈ పుస్తకం ఆ పుస్తకం నవలైతే చదివేస్తాం, ఇందులో వచ్చే సిఐడీలు అయితే చూస్తాము, క్రైమ్ సీన్స్, క్రైమ్ హిస్టరీ, క్రైమ్స్ అన్నీ చూస్తాము. కానీ దేవుని వాక్యము, ఈ మధ్య ఒక ఆయన ఫోన్ తీసుకున్నాను, చాలా కాలము, దగ్గరగా 6 నెలల క్రితం. ఆయన ఫోన్ తీసుకుంటే భయపడుతున్నాడు. ఏమయ్యా అంటే నవ్వుతున్నాడు. చెప్పేసరికి ఏంది ఫోన్ ఇవ్వడానికి భయపడుతున్నావే, ఎవనొస్తాడు నువ్వు అంటే ఆయన అన్నాడు, నా ఫోన్ మీరు చూడకూడదండి అన్నాడు. ఎరా నా ఫోన్ చూడకూడదంటున్నావు? ఏమైందంటే అందులో రహస్యం ఉంది. ఏంటంటే ఆయన చూసేది వేరు. ఆయన యూట్యూబ్లోనో ఆ యొక్క క్రోమ్లోనో వీక్షించే పదాలు, వీక్షించే బొమ్మలు వేరు. జాగ్రత్త, నీ యవనస్తువు నష్టం చేసుకుంటున్నావు. నీ కామ విలాస కోరికలకు నీవు వారి యొక్క నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. మానుకోపోతే శాపం సుమా. అయ్యా ఈ దినంతో దాన్ని బంద్ చేస్తానండి, కట్ చేసేసాడు. అలాంటి సైట్స్ ఏమో ఓపెన్ అవ్వకుండా తన జీవితాన్ని పవిత్రపరచుకుంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు మాటలు చెప్తున్నానంటే వాక్యము మనల్ని ఏం చేస్తుందంట, బ్రతికిస్తుంది. నీ వాక్కు పంపించి వారిని బాగు చేశాను. ఆఖరి ఇంక 2 మాటలు చూద్దాము. అపోస్తులు రాసిన కార్యములు 10వ అధ్యాయం 38వ వచనము. అపోస్తులు 10:38 చదవండి త్వరగా. అపోస్తులు 10:38 కదా, చదవండి. అదేదనగా దేవుడు పరిశుద్ధాత్మతోను శక్తితోను దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత వారందరినీ స్వస్థత పరచుచు సంచరించుచుండెను. ఆయన సరిపోతుందండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. ప్రభువును దేవుడు ఏం చేశాడంట, పరిశుద్ధాత్మతోను శక్తితోటు అభిషేకించాడు. ఎందుకంట చదవండి. దేవుడు ఆయనకి తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేని వల్ల ప్రభు బాగు చేశాడంట, అభిషేకం ఉంది. ఎవరి మీద? ప్రభు మీద. ఏ అభిషేకం ఉందంట? పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకము. అభిషేకం లేకపోతే స్వస్థత చేయగలరా? చేయలేము. కనుక అభిషేకించబడిన వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాము? ప్రార్థన చేయించుకుంటాము. కనుక ప్రభు కూడా దేవుని దగ్గరగా తన తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి అభిషేకము పొంది అపవాది చేత అనే దగ్గర ఒకటేసి సాతాను అని ఫుట్ నోట్లో ఏముంది? సాతాను చేత, సాతాను చే పీడింపబడుచున్న వారందరిని ఏం చేశారంట? స్వస్థత పరచుచు సంచరించెను. పరిచర్లో స్వస్థత కూడా ఒక భాగము కాదా? స్వస్థత ఒకటే కాదు, స్వస్థత కూడా ఒక భాగము. ప్రభు కూడా అనేకమైన స్వస్థత కార్యములు, అద్భుతములు, సూచక్రియలు చేశాడా? చేశాడు. కుంటివారు, గుడ్డివారు, ఉచ్చకాల చేతులు గలవారు, రక్తస్రావం గలవారు, మోగవారు, చాంద్ర రోగులు అంటే ఫిట్స్ వ్యాధి గలవారు, వీళ్ళందరూ కూడా స్వస్థపరచబడ్డారు. ప్రభు సంచరించుచు ఒక దగ్గర సెటిల్ అయిపోలేదు. ప్రభువారు ఉన్నాడా? ఆయన సంచరించుతూ యెరూషలేమునకు వచ్చాను, ఆయన సంచరించుతూ యెరికోకు వచ్చాను. ఎప్పుడు సంచారమే అంటే ఎప్పుడు ప్రయాణమే. సేవ అంటే ఒక దగ్గర చక్కగా ఉండేది కాదండి.
ప్రభు పరిచర్య అంటే ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైపోయి ఇది నా చర్చి, ఇది నా సంఘం, ఇక్కడ వాక్యం చెప్తున్నాను కాదు. దేవుని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు సంచరించుచు అనేక మంది బాగు చేశాడు. కనుక అభిషేకము కలిగిన దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకోకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు స్వస్థత మనకి రాదు. తర్వాత ఇటీవల ఒక స్త్రీ నాతో ప్రార్థన చేయించు, చాలా భయంకరమైన వ్యాధి, బలహీనత. ఎవరో వచ్చి ప్రభా ఆమెకు బాగాలేదండి అని చెప్పారు. చెప్తే నేను చాలా కోపపడ్డాను. నెల్లూరులో, ఇక్కడ కాదు కానీ నెల్లూరులో. అమ్మాయి నిన్నే కదా ఆమె ప్రార్థనకు వచ్చింది, ఆమె చెప్పలేదు ఏంటంటే చెప్పలేదండి, వెళ్ళిపోయింది. ఆమె చెప్పాలి కదా, నిన్న వచ్చిన ప్రార్థనకు వచ్చినాడు బాగాలేదని చెప్పినాడు, ఆమె చెప్పి ప్రార్థన చేయించుకోవాలి కదా. ప్రయాణం అయిపోయి హాస్పిటల్కి వెళ్ళింది కదా. అయ్యో నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను ఎక్కడ వైజాగ్లో లేకపోతే గాంధీనగర్లో లేను కదా. అవునండి క్షమించండి అని చెప్పేస్తే నేను ప్రార్థన చేశాను, ప్రభా ఈ బిడ్డ నేను ఇక్కడ ఉండగానే ఎందుకు స్వస్థత ప్రార్థన చేయించుకోలేదు అని ప్రార్థన చేస్తే ప్రభు నాకు చెప్పిన మాట ఏంటంటే, భయపడింది. ఎందుకు ప్రభా ఈమె ఎందుకు భయపడింది ప్రార్థన చేయించుకోవడానికంటే, ప్రభు ఆమె యొక్క జీవితం నాకు బయలుపరుస్తున్నాడు. కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి భయపడతారు. దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు. ఏంటి ఆ వరం చెప్పండి? నేను ఎప్పుడైనా ఎవరైనా చేసి ప్రార్థన చేస్తే సడన్గా వాళ్ళకున్న స్థితిని దేవుడు నాకు బయలుపరుస్తాడు. ప్రభు అన్నాడు నువ్వు అది చెప్తావని భయపడింది. ఆమెను అడిగాను, అమ్మా నువ్వు ఎందుకు భయపడ్డావంటే, అయ్యా మీరు గర్దిస్తారని. నా స్థితి సరిలేదు, స్థితి సరిలేకపోతే నువ్వు వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్తే బాగుపడతావా? నీ స్థితిని సరి చేసుకుంటే ఇక్కడే బాగుపడతావు కదా. అయ్యా నన్ను క్షమించండి. దేవుడు చెయ్యేసినా బయలుపరుస్తాడు, చెయ్యకపోయినా బయలుపరుస్తాడు. తప్పించుకోలేము. నేను ఒకవేళ చేయకపోయినా దేవుని దగ్గర తప్పించుకోగలమా? తప్పించుకోలేము. దేవుడు ఒక్కొక్క దైవజనికి ఒక్కొక్క వరం ఇస్తాడు. యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగి తిని, దేవుడిచ్చిన వరము చేత ఈ యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాము. కనుక మనం ప్రార్థన చేయించుకోవాలి దైవజనుల చేత, నిర్లక్ష్యము చేయకూడదు. ఇంకొక రెఫరెన్స్ నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనము. నిర్గమా 15:26. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములో ఏదియు నీకు రానియను. నిన్ను ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. ఐగుప్తీయులకి రోగాలు ఉన్నాయంట, మనలాంటి రోగాలు కాదు. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు ఐగుప్తు తెగులు మా మీదకి రానివద్దని ప్రార్థన చేస్తాం. ప్రభు ఏమన్నాడంటే, నేను తెగుళ్ళు పుట్టించింది ఐగుప్తీయుల కోసము, కానీ మీరు నా ఆజ్ఞలు గైకోకపోతే ఆ తెగులు మీ ఇంటి మీద కూడా వస్తుందన్నాడా రాదన్నాడా? మీరు నా ఆజ్ఞలు గైకోకపోతే ఐగుప్తీయుల మీదకి వచ్చిన తెగులు మీ మీద కూడా వస్తుంది. మీరు ఆజ్ఞలు గైకుంటే ఆ తెగులు ఒకటి కూడా మీ గుడారమునకు సమీపించదు. ప్రభా మరి ఏం చేయాలి ప్రభా? అయ్యో ఇలాగైతే సగం మంది పైన వెళ్ళిపోతారు ప్రభా అని మోషే ప్రార్థన చేసే ప్రభు అన్నాడు, ఒక ఏడాది నిర్దోషి గొర్రె పిల్లని తీసుకుని దాన్ని వధించు, రక్తము తీసుకుని ద్వారబంధం యొక్క అడ్డి కమ్మికి మీద నిలుకం మీద ప్రోక్షించు. సంహారకుడు వెళ్ళినప్పుడు ఆ రక్తము చూచినప్పుడు ఏం చేస్తాడంట? దాటిపోతాడు. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు, గృహప్రవేశం చేసినప్పుడు ఇంటి గుమ్మం మీద, ఇంటి కిటికీ మీద నూనె ప్రోక్షించి ప్రార్థన చేస్తాము. ఈ తెగుల్లో ఒకటైనను మీ మీదకి రాదు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను కాదండి, ఎవరు? దేవుడు స్వస్థపరిచాడు. దేవుని ఆజ్ఞలు గైకోవాలి. దేవుని ఆజ్ఞలు గైకుంటే దేవుడు మనకి స్వస్థత శీఘ్రంగా ఇస్తాడు. దేవుడు ఇంట్లో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో శూర కార్యములు చేశాడు, ఎన్నో ఘన కార్యములు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు. ఆ మేలును బట్టి బిడ్డలు స్తుతించి వచ్చారా బంధువులు? కుమారుడు వచ్చాడా? పెళ్ళికి వస్తాడు రాము కదా, సోమవారం పెళ్ళి అయితే వస్తారు.
కానీ ప్రార్థనకి తల్లికి కూడా ప్రార్థనకు ఉందంటే ఇది లోక ప్రేమ. కానీ దేవుని ప్రేమ అలా ఉంటుందా? ఇప్పుడు టైం 10 అవుతుంది, మనందరం నిద్ర మానేస్తున్నాం. మనకేమైనా రక్త సంబంధమా, బంధువులా? రెండు కాదు, కానీ క్రీస్తునందు మనందరం రక్త సంబంధులమై ఉన్నాము కనుక బిడ్డ కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనపై ఉన్నది. మనం అనుకుంటే వాళ్ళ కొడుకు లేరు, వాళ్ళు చూసుకుంటారు కదా, కూతురు లేదా వాళ్ళు చూసుకుంటారు కదా, అది లోకము. కానీ ఆత్మ సంబంధంగా ప్రతి కుటుంబం కోసం యాకోబు చెప్పిన రీతిగా ఒకరి కోసం ఒకరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. లోకము కాదు ప్రార్థన చేసేది మన కోసం, మన సంఘమే మన కోసం ప్రార్థన చేస్తుంది. అలా మనం ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. ఎస్ఎల్ గారు ప్రార్థన చేస్తారు, ఆఖరి ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవ యేసయ్య, నీకు వందనాలు తండ్రి. ఇదిగా ప్రభా, ఈ రాత్రి కాలం మందు తండ్రి వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా నువ్వు మాతో మాట్లాడావు ప్రభా. విశ్వాసమున్న మెట్టుతో ప్రభా నీ నామమున ఏదడిగినా అది మాకు అనుగ్రహిస్తానని మాట్లాడావు కదా తండ్రి. నాయన అట్టి విశ్వాసమున తండ్రి ఇక్కడ సంఘం కూటమి ఏర్పాటు చేసిన తండ్రి సారమ్మకను తండ్రి ఇక్కడికి వచ్చిన విశ్వాసులకు దయచేయి ప్రభా. అంచె వరకు తండ్రి మా హృదయాల్లో నీ ఆత్మీయ జ్యోతి మాకు వెలిగించండి ప్రభా. తండ్రి నీ సన్నిధిలో మేము ఎలా ఉండాలో మాకు నేర్పించు ప్రభా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకున్నావు కదా తండ్రి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృప ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ దయచేయండి ప్రభా. తండ్రి మాలో ఉన్న అవిశ్వాసం తీసేయి తండ్రి ప్రభా. మాలో ఉన్న ప్రతి శోధన నుంచి నాయన మేము తండ్రి నాయన జయించే శక్తిని నీ ద్వారా పొందుకునే కృప దయచేయండి ప్రభా. మరి ఆత్మీయ తండ్రి ద్వారా నాయన నువ్వు మాట్లాడే ప్రభా. నాయన వాక్యాన్ని వెదజల్లినప్పుడు తండ్రి ఎంతమంది అయితే ప్రభా ఆ వాక్యాన్ని ఆసక్తితో నాయన అందిపుచ్చుకున్నారో నాకైతే తెలియదు కానీ ప్రభా, వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి నాయన ఈ మాటలన్నీ విత్తబడిలాగా నీ కృప దయచేయండి. ఫలించే హృదయాన్ని దయచేయండి ప్రభా. అంచె వరకు తండ్రి తుది శ్వాస విడిచే వరకు ప్రభా నాయన నమ్మకస్తులుగా తండ్రి నాయన నీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మరొకసారి ప్రభా సారమ్మని జ్ఞాపకం చేసుకో తండ్రి. తనకిచ్చిన బిడ్డలను దేవా, మనవలను మనవరాళ్ళను కూతుళ్ళను తన బంధు సమస్తాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని తన కొరకు నీ నాయన ఇక్కడ ప్రార్థించిన ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకొని నాయన ఇది ఆత్మీయ తండ్రి నాయన సూటిగా వాక్యం ద్వారా మాట్లాడాడు కదా ప్రభా. తన్ను కూడా నువ్వు బలపరిచి ఇంకా ఇలాంటి అనేక ఉద్యోగ కుటుంబంలో తండ్రి తను వాడుకొని ప్రభా నీ కృప నీ కనికరం దయచేయమని పాపిని అపరాధినైనా నన్ను క్షమించి ఈ చిన్న ప్రార్థన నీ పాదసములో చేర్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామందు అడిగి వేడుకొని పొందుకొని చున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసము కూటమి ఏర్పాటు చేసిన సహోదరి శారమ్ గారి కుటుంబానికి మనకిని సదా తోడయండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వచ్చిన మీ అందరికీ వందనాలు. కుటుంబం తరపున వారు మనకి కొంచెం అల్పాహారం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క